మాటనేమో జై శ్రీరామ్, పనులేమో రావణుడు. మాట రాముడు, చేతులేమో రావణుడు. తండ్రి కొడుకుల పరిస్థితి ఇద్దరిది అట్లే కనబడతా ఉన్నది. నాకు ఎందుకు డౌట్ వచ్చిందనంటే, మొన్న కేటీఆర్ వస్తే ఈ పుట్టుక గురించి మాట్లాడిండు. ఇలా నీ పుట్టుక ఎంత గొప్పగా ఉందో తెలిసిపోయింది కదా. ఇలా పిల్లగాడు కూడా చెప్తుండు, మా అయ్య చేసిందే నేను చేస్తున్నా, నేను కొత్తగా చేసింది అయ్యేదమన్నా అని చెప్తా ఉన్నాడు. తండ్రి బుద్ధులే పిల్లగానికి వచ్చినాయని చెప్పేసి ఇలా ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉంటున్నారు. ఇలా కేంద్ర మంత్రి, ఒక కేంద్ర సహాయ మంత్రి, ఉత్త శాఖలకు సహాయ మంత్రి కాదు ఈయన, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. నువ్వేం చేయాలని బాధ్యత ఏమున్నది? ఎప్పుడైనా అభియోగం వచ్చిన వెంటనే ఫస్ట్ నువ్వు రాజీనామా చేయాలి. ఇగో నా కొడుకు మీద అనవకరమైనటువంటి అభియోగాలు వచ్చినాయి, ఇగో నేను రాజీనామా చేస్తా ఉన్నా, ఇది నిరూపించుకున్న తర్వాతనే దీన్ని మంత్రిని అయితే చెప్తాను. అప్పుడు నీ చిత్తశుద్ధి గురించి ఎవరైనా ఒప్పుకుంటారు. నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి స్టేజ్ మీద నీ ముసరికల్లిని పెట్టినప్పుడు నవ్వుకుంటా ఉన్నారు జనాలు అందరూ. ఓ జై భారతమాత, జై శ్రీరామ్. ఏ భారతమాత చెప్పింది? భారతమాత బిడ్డని ఇట్లా చేయమని చెప్పినారా? అసలు భారతమాత పేరెత్తే అర్హత మీకు ఉన్నదా అని మేము అడుగుతా ఉంటున్నాం.